నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నేతలకు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను విన్నవించుకుని విన్నపం ఏమంటే, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు హామీ చేసినాడో ఆ పథకాలు ఆయన అమలు చేయకపోని వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాయకులు కానీ ప్రస్తావించకుండా ఉంటే మంచిదేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం. మీలల్లో ఎవరైనా కానీ ఎందుకు ఈ మాట అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా హక్కు ఉంది, ప్రతిపక్ష నాయకుడు కదా, ఆయన నిలదీస్తాడు అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీ మైండ్లో కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. కానీ దానికి సమాధానంగా నేను ఏం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత 2024 ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా దాదాపుగా ఆయన ఎక్కడైతే సభలు పెట్టి ప్రచారం చేసినాడో, సభలు పెట్టిన ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారిని మీరు అధికారంలోకి తీసుకొని వస్తే ఇప్పుడు నేను ఇచ్చే పథకాలు అన్నీ కలిసి వద్దు అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద మనం సంతకం చేసి ఇచ్చినట్టే, వాలంటరీ వ్యవస్థ కూడా వద్దు అని చెప్పి మనం సంతకం చేసి ఇచ్చినట్టే మీరు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఇదే జరిగేది. అన్ని పథకాలు రూపుమాపుతాడు, వాలంటరీ వ్యవస్థ లేకుండా చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ మాట ప్రజలలోకి తీసుకొని పోయినాడు. అది విన్న ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టి 11 సీట్లకు పరిమితం చేసి మెజారిటీ పీపుల్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, ఒకరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి అమ్మ ఒడి ఇస్తున్నారు, నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, రైతు భరోసా 20,000 ఇస్తా, ఇట్లా ఇంకా అన్ని జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇచ్చినాడో అవే పథకాలు కొంచెం ఎగ్జాస్ట్గా డబ్బులు ఇస్తా అని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అది ప్రజలంతా గమనించినారు. వాళ్ళ మేనిఫెస్టో ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వాళ్ళు మేనిఫెస్టో రూపంలో తీసుకుపోయి అవి చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఒకవేళ మాట తప్పినా మాట తప్పకపోయినా ప్రజలు మాత్రం వాళ్ళని గమనిస్తుంటారు. దీంట్లో మిమ్మల్ని ఎందుకు నేను ఇన్వాల్వ్ కావద్దండి, మాట్లాడొద్దండి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి మీరు ఏదైతే ప్రజలకు ఇంటిమేషన్ ఇచ్చినారో అది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు అంటే ప్రజల మనసులో దాదాపుగా పథకాలు మాకొద్దు, మాకు అభివృద్ధి కావాలని చెప్పి ఏమన్నా కోరుకుంటున్నారా, లేకపోతే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి ప్రజలలో ఏమన్నా కోరుకొని ఓటేసినారా? ఫస్ట్ ఈ రెండు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలలోకి వెళ్ళి ఆ రెండు విషయాలలో ఒక క్లారిటీ తెలుసుకొని అన్ని నియోజకవర్గాలలో వాళ్ళ ఎమ్మెల్యేలతో కమిటీలు వేసుకొని వాళ్ళు ప్రజలలో ఏ స్పందన వస్తుందో తెలుసుకొని ఆ తర్వాత ఈ పథకాల గురించి మాట్లాడి విమర్శలు చేస్తే మంచిదేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నిజంగా ప్రజలలో పథకాలు మాకొద్దు, అభివృద్ధి కావాలని ఎవరన్నా ఓటేసి నింటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అదే పథకాల మాయలో పడి మళ్ళీ 2029లో కూడా మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఒక్కసారి ఇది ఆలోచన చేసుకొని నాయకులు ముందుకెళ్తే మంచిదేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయము. ఈ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పథకాల గురించి విమర్శించకుండా వేరే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల గురించి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు, ఆ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడన్నా వాళ్ళు అక్రమాలకు పాల్పడితే, అక్రమ సంపాదన చేస్తే, ప్రజాధనాన్ని లూటీ చేస్తే, ప్రకృతి వనరులను లూటీ చేస్తే ఇటువంటి వాటిపైన పోరాటాలు చేసి ప్రజా పోరాటాలలో నిలబడితే మంచిది. ఈ పథకాలను నిజంగా ప్రజలు కోరుకుంటున్నారు అనే ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాయకులు కానీ స్పందిస్తే మంచిదేమో. వీటిపై స్పందించడానికి సోషల్ మీడియాలో చాలామంది యూట్యూబర్లు కానీ దాదాపుగా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు చేసి మాట్లాడించడం జరుగుతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని వాళ్ళు మాట్లాడడం కరెక్టే. వాళ్ళు ప్రజల విధంగా వాళ్ళు ఒక మధ్యవర్తిగా ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం కరెక్టే. కానీ మీరు నాయకులుగా మీరు ఇప్పుడే ఆ స్టాండ్ తీసుకోకుండా ప్రజలలో నుంచి పూర్తిగా దీనివల్లనే మనం ఓడిపోయినాము, డబ్బులు ఎక్కువ ఇస్తామని అంటే ఓడిపోయినాడు అని తెలిసిన తర్వాత పథకాల గురించి మూవ్ అయ్యేది మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ నాయకులకు కానీ చెప్పేంత పెద్దోన్ని అయితే ఏం కాదు. కానీ నా మాటలలో కూడా ఏదో
ఒక అంతరార్థం దాగి ఉందని చెప్పి మీరు గమనిస్తారని నేను ఆలోచిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఎక్కువ మందికి చేరే విధంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుందంట. దయచేసి షేర్ చేసి మళ్ళీ వాళ్ళల్లో కొంచెం వైఎస్ఆర్సీపీలో ఈ మార్గంలో పోకుండా మరో మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయడానికి మనం దోహదపడిన వాళ్ళం అవుతాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.